హాయ్ నేను సతీష్. ఈ ప్రోమో చూసారు కదా! వాటర్ టాస్క్ ఏదైతే ఉందో మనం నిన్న చెప్పుకున్నట్టుగే భలే ఇంట్రెస్ట్‌గా ఉంది. చాలా కష్టమైన టాస్క్. చుక్కలు కనబడ్డాయి. నడుములు ఇరిగిపోయిపోతాయేమన్న మాదిరిగా ఆడిన టాస్క్. హైలైట్ ఉంది. ఫైనల్లీ ఆ టాస్క్‌లో విన్నర్ ఎట్లా అయ్యారు? నైట్ లైవ్ ఎట్లా జరిగింది? ఆ ప్రోమో ప్లస్ ఈ లైవ్‌లో జరిగిన టాస్క్ గురించి చెప్పుకుందాం. చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది. ఎవరెట్లా ఆడారు? ఎవరెట్లా బిహేవ్ చేశారు? ఈ టాస్క్‌లో మెయిన్ ఆడడంతో పాటు బిహేవియర్ కూడా ఇంపార్టెంట్ కనుక దాని గురించి కూడా మాట్లాడదాం. వీడియో చూసే ముందు ఒక లైక్ చేయండి. అట్లాగే ఈ టాస్క్ నైట్ లైవ్‌లో చూసేటప్పుడు ఎవరి ఆట గురించి మీకేమనిపించిందో ఒక కామెంట్ కూడా పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బోల్ 2 కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఈ టాస్క్ రిలే రన్ టైపు. ఫస్ట్ ఒక ఇద్దరు చొప్పున ఆడాల్సి ఉంటుంది కదా! ఒక్కొక్క టీం నుంచి ఇద్దరు చొప్పున. ఇక్కడ ఇమ్మాన్యుయల్ అట్లాగే గౌరవ్ ఆడితే అటేమో భరణి అండ్ రీతు అట్లాగే దివ్య అండ్ సుమన్ శెట్టి ఆడతారు కదా! చాలా కష్టమైన టాస్క్ ఇది. ఇక గౌరవ్ ఏంటి డ్రమ్‌లోంచి వాటర్ తీసుకుంటూ బకెట్ తీసిరితే మధ్యలో ఉండే ఎమ్మాన్యుయల్ దాన్ని పట్టుకోవాలి. మళ్ళీ వెనక్కి తిరిగేసరికి ఈ గౌరవ్ ఎక్కడి నుంచి ఆయనకి వాటర్ ఇసిరిన ఆయన మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ ఎమ్మాన్యుయల్ తనకి ఏదైతే ఇసిరాడో ఆ వాటర్ మళ్ళీ ఈయన పట్టాలి. పట్టిన తర్వాత ఆ బాటిల్స్‌లో వేయాలంట. అలా వేసుకుంటూ ఫైనల్‌గా రెడ్ లైన్ వరకు ఎవరివైతే ఆ 2 బాటిల్స్ పెట్టారు కదా! అక్కడ ఒక 20 లీటర్స్ ఉంటాయేమో అవి. అంతకంటే ఎక్కువ ఉంటాయేమో. అట్లా ఫైనల్‌లో ఆ బాల్స్ పైకొచ్చేసరికి అవి తీసుకెళ్ళి 4 ఒక జాలీలా ఉంది కదా! దాంట్లో వేసి ఆ నెట్‌లో వేసేసి అవి పైకి లేపాలంటే జెండా లేపాలి. మనం చెప్పుకున్న దానికి సింపుల్‌గా అనిపించినా సరే చాలా కష్టమైన టాస్కే ఖచ్చితంగా. చాలా బాగా ఆడారు. మెయిన్ ఏంటంటే భరణి, రీతు ఒక కాంబినేషన్‌లో ఒక మేలు, ఒక ఫీమేల్ దివ్య అండ్ సుమన్ వీళ్ళిద్దరు గౌరవ్ అండ్ ఎమాన్యుయల్‌కి సంబంధించి ఇద్దరు మేల్ కంటెస్టెంట్‌లే. కానీ భరణికి రిబ్స్ పెయిన్స్ ఉన్నా సరే ఇలా వంగి ఆ బకెట్‌లోంచి తీసి ఆ డ్రమ్‌లోంచి వాటర్ తీసి మళ్ళీ ఆ బకెట్‌తో రీతుకి విసిరితే రీతు ఆ అమ్మాయి అక్కడి నుంచి పట్టుకొని మళ్ళీ భరణి ఇక్కడి నుంచి మళ్ళా బకెట్‌లో వెతది అక్కడ బాటిల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడికి పోతే మళ్ళీ ఆవిడ విసిరితే మళ్ళీ చాలా కష్టపడ్డారు. చెమటలు పట్టేసి చుక్కలు కనిపించాయి. కనీసం ఒక 100, 150 రౌండ్స్ కంటే ఎక్కువే తిరిగారేమో అనిపించింది. అంత కష్టమైన టాస్క్ అది. ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అయితది. ఇక దివ్య, సుమన్ అయితే మాక్సిమం ట్రై చేశారు. వాళ్ళ శక్తి మేరకు ఆడారు. కానీ కాంబినేషన్ కొద్దిగా అతను ఎటు ఫిజికల్ టాస్క్ వీక్ కదా! ఆ అమ్మాయి కూడా ట్రై చేసింది కానీ కనీసం ఒక బాటిల్ కాదు కదా! ఒక దాంట్లో సగం కూడా నింపలేని పరిస్థితి. ఇక వీళ్ళైతే పెరుగుతూ లాస్ట్‌కెళ్ళి వాటర్ అయిపోయిన తర్వాత ఆ స్విమ్మింగ్ పూల్ వాటర్ కూడా భరణి వాళ్ళు తెచ్చుకొని, గౌరవ్ వాళ్ళు కూడా తెచ్చుకొని ఆడుకునే టైపు. అలా నెక్స్ట్ లెవెల్ అయితే ఆడారు. బాగా ఆడారు. సరే ఇక్కడ ఈ టాస్క్‌లో మెయిన్ చెప్పొచ్చేదేంటంటే తనూజ గురించి కూడా చెప్పాల్సిందే. వాస్తవానికి టాస్క్‌కి సంబంధించి ఫస్టు గౌరవ్, ఎమాన్యుయల్ ఏంటి ఎవరాడదాం టీమ్ నుంచి ఇద్దరిద్దరు ఆడాలని చెప్పేటప్పుడు గౌరవ్, ఎమాన్యుయల్ ఆల్రెడీ ఎమాన్యుయల్, రాము డంబుల్స్‌తో టవర్ కట్టాలి కదా! 1 బై 1 పెట్టి ఆ టాస్క్ ఆడారు. అలాగే తనూజ రెండో టాస్క్ ఏదైతే డార్క్ రూమ్‌లోకి వెళ్ళింది కదా! డెవిల్స్ రూమ్‌లోకి ఆడింది. ఇక వీళ్ళలో ఒక టాస్క్ కూడా ఆడింది ఎవరు? గౌరవ్. సో, అతడు ఆడతానని ముందే చెప్పాడు. మూడో టాస్క్ ఏదొచ్చినా సరే నేను ఆడతాను అని చెప్పాడు. ఆయన ఫిక్స్ అయిపోయాడు పక్కాగా నేను ఆడతాను. ఎందుకంటే ఈక్వల్ ఆపర్చునిటీ కదా! వాళ్ళిద్దరూ ఒక టాస్క్ ఆడారు. ఈ అమ్మాయి ఒక టాస్క్ ఆడింది. ఏ టాస్క్ ఆడింది ఆయనే. సో, నేను ఆడతాను. ఎమాన్యుయల్ నువ్వు కూడా ఆడు. మనిద్దరం ఆడదాం. పైగా ఇది ఫిజికల్ టాస్క్ గనుక ఖచ్చితంగా మనలాంటోళ్ళు ఆడితేనే బాగుంటది. మనం ఆడితేనే బాగుంటదని క్లియర్‌గా ఆయన చెప్పాడు. ఆయన ఆడితేనే సూటబుల్ దానికి. ఇక తనూజ వచ్చి లేదు ఎమాన్యుయల్ మనిద్దరం ఆడితేనే కరెక్ట్‌గా సరిపోతాం. మనమే ఇరగ్గొడేద్దాం, చించేద్దాం, ఆరేద్దాం అని ఆవిడ చెప్పేది. ఎమాన్యుయల్ నువ్వు ఆడలేవు అని చెప్పలేడు, ఉండలేడు. అతనికి ఎక్స్‌ప్రెషన్స్, ఫేస్ ఫీలింగ్స్ అవన్నీ చూస్తే ఏంటిది మామూలు కాదమ్మా! చుక్కలు కనబడితే ఇంత బకెట్‌తో నీరు తీయడం ఏంటి? విసరడం ఏంటి? అవి పట్టడం ఏంటి? అందులోంచి మనం ఎన్ని పడతాం? ఎన్ని బయట పోతాయి? మళ్ళీ అది పొయ్యాలి. ఇదంతా నడుము ఇరిగిపోద్దనే విషయం ఆ టాస్క్ చూసేవరకు గాని లైవ్‌లో చూసేటప్పుడు క్లియర్‌గా అర్థమైంది. ఆడకముందు ఆ కాన్సెప్ట్, ఆ థీమ్ ఏంటని చెప్పేటప్పటికే ఇది చాలా కష్టమైన టాస్క్ అని అర్థమైపోద్ది. ఎమాన్యుయల్‌కి కూడా అర్థమైంది. అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి అర్థమైంది. తనూజకి మరి అర్థం కాలేదో లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ గాని నేనొచ్చేస్తాను, ఆడేస్తాను, మనిద్దరం ఆడదామంటే ఇమ్మాన్యుయల్ నువ్వు ఆడలేవు తల్లి అనిపిస్తుంది కానీ బయటికి చెప్పలేడు. ఎందుకని మొన్నటి నుంచి గేమ్ మార్చేశాడు. చెడగొట్టుకున్నాడు. ఓవర్ ఇన్‌పుట్స్ అందిపోవడం కావచ్చు. ఓవర్‌గా ఆహ్, ఫీడ్‌బ్యాక్ అందిపోవడం వల్ల అంతా సేఫ్ గేమ్‌లో భాగంగా ఎందుకు చెప్పడు? ఎందుకంత మొహమాట పడతాడు? ఆవిడొచ్చి లేదు మన కాంబినేషన్ బావుంటది. మనిద్దరం ఆడదాం. ఆయనెందుకు గౌరవ్ ఏం ఆడతాడు? మనిద్దరం ఆడతాడంటది. నిజంగా టాస్క్ ఒకవేళ తనూజ ఆడితే ఫస్ట్ 10 రౌండ్‌లకే నడుము పట్టుకొని కూలబడిపోయి ఉండేదక్కడ. ఆ రోజు ఎందుకు ఈ మాట నేను ఊరికే చెప్పట్లా. ఆవిడే ఒక 100 సార్లు చెప్పింది. ఫిజికల్ టాస్క్ వీక్, వీక్ అని. ఆ రోజు టాస్క్‌లో ఒక 5 రౌండ్లు పరిగెత్తెళ్లి పడేదానికే ఈవిడ కంటే ముందే వాళ్ళు పడ్డారు, తీశారు కరెక్ట్‌గా 5 రౌండ్లకి. కళ్ళు దేలేసి, గుడ్లేలేసి ఊపిరందక పక్కన కూలబడిపోయి ఇలా చేరబడిపోయిందింక. చాలా మంది ఆ చాలులే యాక్టింగ్, సీరియల్ డ్రామా అది ఇది రకరకాలుగానే నేను ఆ రోజు కూడా అనలే. ఎమోషన్ ఎవరిదావిడకి ఆవిడ పాపం ఆ రోజు అంతా ఫుల్ స్ట్రెస్ ఫీల్ అయ్యింది. ఆ ప్రెషర్ ఫీల్ అయితుంది. ఒత్తిడికి గురైపోద్దిలే. ఆ టాస్క్ నేచర్ అంతా చాలా పాపం అవస్థ పడింది, ఇబ్బంది పడింది. కొద్దిగా ఎందుకో రియల్‌గానే అనిపించింది నాకు.
ఎందుకంటే అవ్వాలని కావచ్చు, వీక్‌నెస్ వల్ల కావచ్చు, ఫుడ్ బేసిక్‌గా తక్కువే తినేది. ఆ వీక్‌నెస్ వల్ల, ఈ ఓవర్ స్ట్రెస్ వల్ల అట్లా పడిపోయిందని. ఆ టాస్క్ దబక్కమని ఎళ్లి హ్యాట్ తీసుకునే టాస్క్‌లోనే అట్లా ఊపిరందక కళ్ళు తేలేసి నానా అవస్థలు పడిపోతే, ఈ టాస్క్ ఆడేస్తదంట. ఆ టాస్క్ నేచర్‌ని బట్టి చూడాలి కదా! పైన గౌరవ్ అక్కడ అడిగింది ఫెయిర్ డీలే కదా! అందులో తప్పేముంది? అతడు అంత సెల్ఫిష్‌గా అడిగేసాడా? ఫస్ట్ టాస్క్ నేనే ఆడేసా, సెకండ్ టాస్క్ ఆడేసా, మూడో టాస్క్ ఆడేస్తా, టాస్క్‌లన్నీ ఆడేస్తానన్నాడా? ఫస్ట్ టాస్క్ రాము, ఎమ్మెన్యేలు ఆడారు. రెండో టాస్క్ ఈ అమ్మాయి ఆడింది. మూడో టాస్క్ అడిగితే ఫెయిర్ చాయిసే కదది. అందులో అభ్యంతరం ఏముంది? బట్ అతన్ని ఎంత హ్యూమిలేట్ చేస్తుందంటే, నామినేషన్‌లో ఉన్నాడా ఏంటి? నేను నామినేషన్‌లో లేడు, రిక్వెస్ట్ చేసుకున్నాడు, ఏదో క్షమాభిక్ష పెట్టేసాం. మళ్ళీ ఇక్కడికొచ్చేసి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాడంటే ఆడేస్తానంటాడేంటి? నేను ఆడతాలే. అంటే అప్పటికి సంజన అంటది, తనుజ నువ్వు వెళ్ళుంటే అయిపోయేదానివని. ఎందుకంటే అంత జిమ్ము రోజు ఎక్సర్‌సైజులు చేసి, వర్కౌట్‌లు చేసిన గౌరవ్‌కే నడుము పట్టుకొని ఇలా అయిపోయాడు. నానా అవస్థలు మన ఆయన దేవుడా, భగవంతుడా, రాముడా, కృష్ణుడా అన్నట్టు అయిపోయాడు ఆయన గూడా. అలాగే ఇమ్మాన్యూల్ ఎంత బాగా ఆడాడు ఫిజికల్ టాస్క్‌లన్నీ. ఆయన కూడా చుక్కలు కనబడ్డాయి. భరణి అంత ఒడ్డుకు పడుకుంటే పాపం రిబ్స్ పెయిన్ ఉన్న ఆయన గాని, రీతూ చౌదరి గాని, అక్కడ ఆడినోళ్ళందరూ అల్లకొల్లాలం అంటారు కదా! అట్లా అయిపోయారు. చాలా కష్టమయింది పాపం. కనీసం ఒక 100, 150 రౌండ్లు అనుకోండి లైవ్ అంతా, మనకి ఎపిసోడ్‌లో అంతా చూపలేరు గాని. పరిగెత్తి వంగి తీసి ఆఖరికి ఆ డ్రమ్ముడు వాటర్ అయిపోతే స్విమ్మింగ్ పూల్ వాటర్ కూడా తెచ్చుకొని పోసేదంటే ఈవిడ ఆడేస్తదంట. సంజన చెబుతున్నా సరే, "తనుజ నువ్వు వెళ్ళకపోవడం మంచిదయిందమ్మా. లేదంటే చుక్కలు కనబడేవి అయిపోయేదని" అంటే, "లేదు లేదు నేను ఆడేస్తా. బీభత్సంగా ఆడేస్తా. పొడి చేస్తా." ఇంకా ఫైర్‌తో ఆడేదాన్నంటే నిజంగా లక్ కలిసొస్తుందంటే అంతే తప్ప, ఇమ్మాన్యూల్ లేదు లేదు ఫైర్ ఉంది మమ్మీ, ఫైర్ ఉంది. ఏమయ్యా ఉంది? ఆ టాస్క్ నేచర్ బట్టి అని చెప్పొచ్చు కదా! సరే నువ్వు ఎంత సేఫ్ గేమ్ ఆడినా సరే. ఇమ్మాన్యూల్ పూర్తిగా సరెండర్ అయిపోయాడు అనిపిస్తుంది. మొన్నటి వరకు రైవల్రీ కొనసాగిస్తా, తాడెప్పుడే తేల్చుకుంటా అనేవాడు. ఈ టాస్క్ నేచర్ ప్రకారం నువ్వు సెట్ కావమ్మా, నువ్వు వాడవు, మన టీమ్ అనవసరంగా బిస్కట్ అయిపోద్ది. చేతులో మంచి టాస్క్ ఎందుకు చెడగొట్టుకోవడం? ఆ గౌరవే దీనికి సూటబుల్. ఫిజికల్‌గా స్ట్రాంగ్ ఉండేవాళ్ళే సెట్ అయితే నాయనే చెప్పడు. ఈ అమ్మాయి తగ్గదు. ఆ రాము కూడా అంత అయిపోయాక, అంటే గౌరవ్ ఫస్ట్ నుంచి ఆడతానన్నాడు కదా! అని చెబితే అంటే, అప్పుడు అంటది ఆ ఓకే. ఓకే. ఎవరైతే ఏముంది మనకు గెలుపు కావాలి. గెలుపు కావాలంటే ఈ అమ్మాయి వెళ్ళుంటే అట్టర్ ఫ్లాప్ 100% డిజాస్టర్ అయిపోయేది. ఖచ్చితంగా ఫెయిల్ అయిపోయేది. 10 రౌండ్లకే పడిపోయి ఉండేదక్కడ. అంత కష్టమైన టాస్క్ అది. మీరు చూడండి లైవ్‌లో ఎంతమంది చూసారో చెప్పండి. ఊరికే మనం చెప్పం గదా! పైగా ఇక్కడ ఏంటి, గౌరవ్, ఇమ్మాన్యూల్ ఇద్దరు అబ్బాయిలయ్యుండి, అక్కడ భరణి, రీతు మేల్, ఫీమేల్, దివ్య, సుమన్ మేల్, ఫీమేల్ గనక అట్లా గూడా అంటది. పోనీ ఒక అమ్మాయి, అబ్బాయి వెళ్తే బావుంటుంది కదా! నేను ఆడాలి, ఆడేస్తాను అనేసి. ఎట్లా అయితదది? గెలుపు కోసం అనేటప్పుడు ఇద్దరి మీద అడ్వాంటేజ్ ఉంది గనక ఆడితే బెటరు. అందుకే సాధ్యమయింది. అలాగని భరణి వాళ్ళేమి అంత ఈజీగా వదలలే. ఆయన చాలా టఫ్ ఫైట్ ఇచ్చాడు పాపం. ఆ రిబ్స్ అంత పెయిన్ ఉన్నా సరే, హెల్త్ ఇష్యూ ఉన్నా సరే, రీతు చౌదరి కూడా గట్టిగా ట్రై చేసింది. ఎవరి లెవెల్ బెస్ట్ వాళ్ళిచ్చారు. కానీ వీళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే, ఫిజికల్‌గా ఈవిడ కంటే చాలా స్ట్రాంగ్ ఉండేటప్పుడు, మరీ స్వార్థం గెలిపి అన్నీ నేనే ఆడేస్తే ఓడేస్తారు. అంతే ఇంకేమైతది? పోనీ తర్వాత అంత అయింది. వాళ్ళు కష్టపడి ఆడి గెలిచారు. కనీసం గెలిచినోళ్ళకి ఒక అప్రిషియేషన్ కూడా లేదే ఈవిడ తరపు నుంచి. పైగా భరణి వచ్చి, "ఇమాన్యూల్ బాగా ఆడారే" అని సాయిని అప్రిషియేట్ చేస్తూ, గౌరవ్‌ని కూడా అప్రిషియేట్ చేస్తూ, "భరణి గారు నన్ను కూడా చెప్పాలి. ఇక్కడ టీమ్‌కి చెప్పాలి మీరు. ఫస్ట్ చెమటలు చిందించి ఆడితే పోనీ ఆ తర్వాత కూడా వాళ్ళకి ఊపిరి ఆడినట్టుగా గౌరవ్ పోయి గౌరవ్ వేసేయి, గౌరవ్ పరిగెత్తు, గౌరవ్ వేసేయి, గౌరవ్ ఓరి నాయన ఇది ఎక్కడ బాధరా బాబు! ఆడేవాడికి తెలుస్తది లోతు ఎంత, దిగేవాడికి తెలుస్తది లోతు ఎంత అని మాదిరిగా అంతా చేస్తే, పోనీ సరే ఆవిడ ఎటో అప్రిషియేషన్ లేదు. ఆయనొచ్చి చెప్పిన తర్వాత ముందు ఆవిడకే అప్రిషియేషన్ చేయాలంట. ఆవిడనే కంగ్రాట్స్ చెప్పియాలంట. అయ్య బాబోయ్! మామూలుగా లేదు ఈవిడ ఓవర్ కాన్ఫిడెన్స్ ఏదో అనిపించింది. ఎందుకంటే తప్పు లేదులే. ఈ సీజన్‌లో ఎన్ని రకాలుగా ఫీడ్‌బ్యాక్ వచ్చింది బయట నుంచి వచ్చి ఆవిడ పెద్ద సీరియల్ ఆర్టిస్టు. దశాబ్దానికి పైగా, పుష్కర కాలానికి పైగా ఉంది. సో, మంచి ఓట్ బ్యాంక్ ఉంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు నిన్న నిఖిల్ నామినేషన్ చేసినప్పుడు ఆయన అదే చెప్పాడు. భరణి కూడా ఆవిడ కంటే నేను డిజర్వ్ కాదు గానీ, ఇలా చెబితే సేఫ్ అంటారు గాని ఆయనే చెప్పాడు. అలాగే రాము, రాధుడు కూడా ఆవిడే కేపబుల్, ఆవిడే పొటెన్షియల్, ఆవిడకే జీల్ ఉంది, ఆవిడకే ఇంట్రెస్ట్ ఉంది, ఆవిడే అర్హురాలు అని ఆయన నోటితో ఆయనే చెప్పి భజన చేస్తే, ఇక రాము అయితే నన్ను నెత్తిన పెట్టుకుంటున్నాడు. ఆ ఎలిమినేషన్ కోసం నేను ఆ పవర్ మాధురికి వాడలేదని చెప్పి ఈవిడ నోటికి ఈవిడే చెబుతా ఉంది. ఇక సుమన్ శెట్టి కూడా అయ్యయ్యయ్యో! ఆవిడంతట ఆవిడ గొడవలు పడలా. అవి అనుకోకుండా వచ్చిన గొడవలు. ఆవిడ చాలా సౌమ్యురాలు. ఆవిడ అస్సలు చాలా టాలెంట్. నేనే వేస్ట్. నేనే సెల్ఫ్ నామినేట్ చేసుకుంటాను సుమన్ శెట్టి. ఇక ఇమాన్యూల్ కూడా అంతా అయిపోయిన తర్వాత గంటన్నర సేపు కూర్చొని, అయ్యో! నీకు నాకు గొడవ ఎక్కడ? పంచాయతీ ఎక్కడ? మిస్‌అండర్‌స్టాండింగ్ ఇంతమంది ఇన్ని రకాలుగా ఒక నామినేషన్‌లోనే ఐదుగురు బెండ్ అయిపోయి ఆవిడకి భజన చేస్తా, వీళ్ళ సెల్ఫ్ ఇది కూడా లేకుండా మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంటుంది? ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎందుకంటే పైగా వీకెండ్ ప్రతిసారి కన్ఫెషన్ రూమ్‌కి తీసుకెళ్ళి కావచ్చు, ఆ సింగర్ సాకేత ఎవరైనా, ఆయనొచ్చి గాని, హైపరాది గాని, వైల్డ్ కార్డ్‌లో వచ్చిన వాళ్ళు గాని ప్రతి ఒక్కరు చెబుతా ఉంటే,
ఇప్పుడు మామూలుగా పెరగలే. పెరిగితే పెరగొచ్చు కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అవ్వచ్చు. నీకు అన్ని రకాలుగా సపోర్ట్ ఉంది గనక, ఆ పవర్ కూడా మొన్న 'దమ్ము శ్రీజ భరణి' టాస్క్‌లో బ్రహ్మాండంగా ఆడింది. ఎవరు మాధురి సంచాలకుగా చేసారు. బట్ అంతకుముందు ఆ పవర్ వచ్చినప్పుడు కూడా ఆవిడ ఫెయిర్‌గా ఆడిందా? అన్‌ఫెయిర్‌గా ఆడింది. వచ్చింది. ఎలా వచ్చినా వచ్చింది. బట్ అది వాడలేదు అనేదానికి రాము రాథోడంటే హమ్మయ్య! నా కోసం వాడలేదు మా అక్కని నెత్తిన పెట్టుకొని ఊరేగుతున్నాడు, పూజిస్తున్నాడు అని మాదిరిగా ఉంది ఈవిడకి. సో, అలాంటి ఆవిడ దగ్గరికొచ్చి ఆ రాము రాథోడు సరిగ్గా చెప్పలేడు. లాస్ట్‌కి ఇంక ఎమ్మెన్యేలు కూడా చెప్పలేక, ఓకే తనుజ నేనే తప్పుకుంటా, నువ్వు గౌరవ్ ఆడండి. అంటే నో, నో అలా ఆడం. మనిద్దరి కాంబినేషన్ ఆడదాం. అప్పటికి సంజన రండి ఇక టాస్క్ స్టార్ట్ చేద్దాం, ఆడదాం రండి అని పిలుస్తా ఉన్నా. గౌరవ్ కూడా రెడీ అయిపోయి, రండి బ్రో ఎవరో ఒకరు ఆడదాం రండి అని ఆయన ఉత్సాహంతో ఉంటే, నువ్వెళ్ళు నేను వాడితో ఆడను. ఆ కుర్రోడితో ఆ అబ్బాయితో అయితే నేను ఆడనంట. అంటే ఏంటి? గౌరవ్ అంత ఫిట్‌గా పనికిరాడా? చేత కాదా? ఎందుకో మరి గౌరవ్‌ని టాప్ 5 తీసే కార్యక్రమాన్న దివ్య, రీతు లేకపోతే ఈ అమ్మాయి అందరూ కూడా భుజానికి ఎత్తుకుంటారేమో అనిపిస్తుంది. నిన్న ఎపిసోడ్‌లో చూసాం. ఎంత యారగెన్స్‌తో దివ్య నిన్న కాదు ఎప్పుడు గౌరవ్ విషయంలో కూడా అట్లాగే అయితా ఉంది. అట్లాగే ఇప్పుడు ఈ తనుజ కూడా కనీసం ఒక 150 రౌండ్స్ ఏమో ఉంటాయేమో పరిగెత్తి ఆడించేయాల్సింది. నాకైతే అనిపించింది. నిజంగా ఈ అమ్మాయిని పెట్టి ఆడించేసుంటే ఆ! చెమటలు కక్కేసి పులుసు గారిపోయిందంటారు కదా! అట్లా అయిపోయుండేది. దెబ్బతో బాబోయ్! నా వల్ల కాదని. అప్పుడు మళ్ళీ దానికి కూడా సింపతి అని బ్యాక్‌గ్రౌండ్ ఎయ్యాలి. నేను ఆడాను, ఓడాను, అలిసిపోయాను మిగతా వాళ్ళంతా ఆడినట్టుగా. ఇప్పుడు అంతెందుకు గౌరవ్ విషయంలో నిన్న కూడా ఫస్ట్ నాకివ్వండి ఆ గ్రీన్ బ్యాడ్జ్ చూస్తే వాస్తవానికి ఏం చేస్తారండి ఇలాంటి టాస్క్‌లో? ఎవరైతే స్ట్రాంగ్‌గా ఉంటారో వాళ్ళనే కదా తప్పిస్తారు. సో, నాకివ్వండి నేనుంటే టీమ్‌కే స్ట్రెంత్ కదా! ఇప్పుడు ఎంపైర్ అయినా కళ్యాణ్ వాళ్ళు తెలివి తక్కువ ఆలోచన వాళ్ళు దివ్య వాళ్ళు తప్పించేస్తారు. వాళ్ళ టీమ్‌కే లాస్ అయింది కదా! ఆ పవర్, విల్ పవర్, మ్యాన్ పవర్ ఉండుంటే బాగుండేది గదా! ఇప్పుడు అట్లాగే ఇమాన్యుయల్ గాని తీసేసినా గౌరవ్‌ని ఫస్ట్ టార్గెట్ పెడతారు కానీ ఈ అమ్మాయిని కాదు గదా! అప్పుడు కూడా నాకివ్వండంటే, లేదు నీకు వేస్ట్ నీకెందుకివ్వాలి? అలాగే రామురాథుడు కూడా ఇప్పుడు అడిగితే నాకివ్వండి ఇప్పుడు 3 రౌండ్‌లు ఫస్ట్ ఇమాన్యుయల్‌కి ఇచ్చారు గ్రీన్ బ్యాడ్జ్. తర్వాత తనుజే తీసుకుంది. ఆ ఎవరైనా తీయాల్సొస్తే ఈవిడ తీయరు గదా! ఫస్ట్ స్ట్రాంగ్ ఫిజికల్‌గా బాగా స్ట్రాంగ్ ఉండోళ్ళే తీస్తారు గదా! సరే మూడో రౌండ్‌లో ఈ టాస్క్ గెలిచిన తర్వాత గౌరవ్‌కిస్తే అక్కడ తర్వాత ఆయనకు ఆ కుర్రాడేంటి రామురాజు. ఈసారి వస్తే నాకివ్వన్నాడు. అదేమన్నా తప్పా? అక్కడ కూడా ఆయన మీద కసురుకుంటది. నీకెందుకు? మరి ఆయనే నెత్తిన పెట్టి ఊరేగుతున్నాడు అనేటప్పుడు మరి ఆటోమేటిక్‌గా అంత చులకనగా చూస్తే సాయి శ్రీనివాస్ కూడా అంటది. సాయి శ్రీనివాస్‌తో రాము కూడా ఏంది బ్రో ఇలా మాట్లాడుతుంది ఈవిడ? నేనిందులో తప్పేముంది? మీకు ముగ్గురికి అయ్యింది. ఇక ఇంకొక టాస్క్ ఇస్తే గెలిస్తే నాకివ్వండి అంటే అందులో తప్పేముందని నేను అడిగితే అంటే అక్కడ రియాక్షన్ అలాగే ఉంటదిలే నీకు అర్థం కాదు అని ఆయనకి కూడా అర్థమయింది. బట్ అంత ఓవర్ కాన్ఫిడెన్స్‌తో పక్క వాళ్ళని అసల కింద మీద చూడట్లే ఎవ్వరైనా అయితే ఏంటి? ఆ సాయి అయితే ఏంటి? రామ్ అయితే ఏంటి? లేకపోతే ఈ గౌరవ్ అయితే ఏంటి? ఇది నా అడ్డ, ఇది నా షో, ఇది నా సీజన్. ఇక నేనే క్వీన్ అయినా ఏదైనా ఏ టాస్క్ అయినా ఆడేస్తా. కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఆ టాస్క్ ఆడతానన్న ఆ ఉత్సాహం ఉండాలి. కాదనట్ల ఆ స్పోర్టివ్ స్పిరిట్ ఉండాలి. ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను ఆడగలను. యెస్ ఐ కెన్ అనేది ఉండాలి. కానీ టాస్క్ నేచర్ బట్టి సాధ్యాసాధ్యాలు, బలాబలాలు అన్నీ చూసుకోవాలి గదా! మన స్ట్రెంత్ ఏంటి? మన వీక్‌నెస్ ఏంటి? ఇక్కడ మనం సెట్ అయితామా లేదా? ఇప్పుడు అక్కడ నిన్న డెవిల్ డోర్‌లో రూమ్‌లోకి పోయింది. చక్కగా ఆడింది కదా! 4 పాయింట్లు తెచ్చుకుంది. అక్కడ ఎవరైనా అప్రిషియేట్ చేస్తారు. బాగా బ్రహ్మాండంగా ఆడింది. భయపడతానే కాస్త చక్కగా చేసుకొచ్చిందని. బట్ ఏది మనకు సాధ్యమైద్దో అనువుగాని చోట అధికులు మనరాదని ఊరికే అన్నారా పెద్దలు. కానీ ఈ టాస్క్ ఆడేస్తదండి. ఇచ్చేసుంటే ఓ పనైపోయి ఉండేదే. హ్మ్. సరే ఇంకా లాస్ట్‌లో లైవ్ గూడా ఏంటంటే డీమోను సంజన రెబెల్ అయ్యి ఉంటది. ఎందుకంటే ఇమ్మాన్యుయల్ కోసం ఆరెంజ్ టీమ్‌లో ఉన్నాడని ఎవరిని గూడా తీయలేదని రకరకాల అనుమానాలు అయితే పడతా ఉన్నారు. ఇంతకీ మరి ఎవరెవరిని ఎట్లా తెప్పించారు? ఫైనల్లీ నాకున్న అప్డేట్ ప్రకారం కెప్టెన్సీ కంటెండర్స్ ఎవరయ్యారనేది కూడా మరొక వీడియో అప్‌లోడ్ చేస్తా. ఇంకొక 2 టాస్క్‌లు పెట్టాడంటే వాటి గురించి కూడా డీటెయిల్‌గా ఆ వీడియోలో అనలైజ్ చేస్తా. ఈ వీడియోకి ఎంతవరకు లైక్ చేయని లైక్ చేయండి, మెసేజ్ పెట్టండి. అట్లాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బుల్ 2 ఛానెల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.